జపాన్లో గత ఏడాది 10,006 సంస్థలు దివాలా తీశాయి. గత 11 ఏళ్లలో ఈ సంఖ్య 10,000 దాటడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలు, తీవ్రమైన కార్మికుల కొరత, జపాన్ కరెన్సీ యెన్ విలువ తగ్గిపోవడం ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2024లో జపాన్ కరెన్సీ యెన్ విలువ 10% తగ్గింది. దీనివల్ల వస్తువుల ధరలు, కార్మిక ఖర్చులు భారీగా పెరిగి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే వేలాది సంస్థలు మూతపడడానికి కారణమయ్యాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. జపాన్లో అంతకంతకు పెరుగుతున్న వృద్ధ జనాభా దీర్ఘకాలిక సవాళ్లను విసురుతోంది. జపాన్లోని చిన్న మధ్య తరహా వ్యాపారాల యజమానుల సగటు వయసు 60 ఏళ్లకు పైగానే ఉంది. పెరిగిన ధరలు, కార్మికుల కొరత కారణంగా క్యాటరింగ్ పరిశ్రమ వంటివి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.